ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. प्रेज द लॉर्ड. आप सबको प्रभु यीशु मसीह के प्रशस्त नाम में हमारी होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. प्रभु आप सबको आशीष दे. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 138వ కీర్తన 3వ చరణాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. हे प्रियो, पवित्र शास्त्र में भजन 138 का 3 पद में पढ़ रहा हूँ. आप सब सुनिए. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. जिस दिन मैंने पुकारा उसी दिन तूने मेरी सुन ली. మనం ఆరాధించే మన దేవుడు ఎవరు అనంటే ఆయన ఉత్తరమిచ్చే దేవుడు, అంటే జవాబిచ్చే దేవుడు. हम जिसकी आराधना करते हैं वो परमेश्वर कौन है? वो उत्तर देने वाला है, मतलब जवाब देने वाला परमेश्वर है. మనము కాస్త కృంగి లేక అధైర్యపడిన వేళ మనకు జవాబిచ్చే మనుషులు కాస్త దూరంగా కనిపిస్తారు. हम जब टूटे हुए रहते हैं तो हमें हिम्मत देने वाले मनुष्य बहुत कम होते हैं. బలవంతులైన వాళ్ళు, ధనికులైన వారు మనకు స్పందించాలి అంటే మన స్థితిగతులు చూస్తారు. और जो सामर्थ्य है और जो धनी है, अगर वो हमारी सहायता करने के लिए आगे बढ़ना चाहते हैं तो वो हमारी स्थिति देखते हैं. కానీ మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే మనము మొరపెట్టినప్పుడు, విన్నపించుకున్నప్పుడు, యాచించినప్పుడు ఆయన మనకు జవాబిచ్చే సజీవుడైన దేవుడు. लेकिन हम जिसकी आराधना करते हैं वो परमेश्वर कैसा है बोलने से, जब हम विनती करते हैं, जब हम प्रार्थना करते हैं तो वो हमें उत्तर देकर हमारे समीप खड़े रहने वाले हैं. ఏదైనా ఇరుకు ఇబ్బంది మనకు కలిగినప్పుడు మనము మన వేదనను, మన బాధను అనేకులకు వివరించుకుంటాం. కానీ వారి దగ్గర రావాల్సిన జవాబు మనం వినకపోయినప్పుడు, వారి యొద్ద నుంచి మనకు రావాల్సిన జవాబు మనకు చేరనప్పుడు వేదనతో కుమిలిపోతూ ఉంటాం. बहुत से बार सकरेपन में और जब कोई दुख तकलीफ होता है तो हम अपनी तकलीफें बहुत लोगों को बोलते हैं, लेकिन जब उनसे हमें कोई उत्तर नहीं मिलता है, जब उनसे हमें कोई सहारा नहीं मिलता है तो हम टूट जाते हैं. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన మాత్రం మనము ప్రార్థించిన వెంటనే ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు అనేది ఈ వాక్యంలో మనకు స్పష్టత కలుగుతుంది. हे प्रियो, जिस परमेश्वर को हम आराधना कर रहे हैं वो परमेश्वर हमारा उत्तर देने वाला है. चाहे कोई सुने या ना सुने, चाहे कोई उत्तर दे या ना दे, लेकिन हमारा परमेश्वर हमें उत्तर देने वाला है. ఎలాంటి జవాబిస్తాడు, ఎలాంటి ఉత్తరాన్ని ఆయన మనకు అందిస్తాడు అనంటే, कैसे जवाब देगा, कैसे उत्तर वो हमें देगा, देखा जाए तो పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం पवित्र शास्त्र में उत्पत्ति 41వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను. उत्पत्ति 41वां अध्याय 16वां वचन में पढ़ रहा हूँ. यूसुफ ने फिरौन से कहा, मैं तो कुछ नहीं जानता, परमेश्वर ही फिरौन के लिए शुभ वचन देगा. ప్రియులారా, చూడండి, ఆయన క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును అని అంటే ఆయన ఇచ్చే జవాబు మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. देखिए, वो कुशल का जवाब जो है वो हमें आनंदित करता है. అడిగామని, ప్రార్థించామని, మొరపెట్టుకున్నామని ఏదో సమాధానం ఇవ్వాలని కాదు, కానీ हम विनती किए, हम पूछे, हम प्रार्थना किए करके कुछ भी जवाब दे देना नहीं. ప్రియులారా, ఈ వాక్యంలో ప్రభువు మనకు ఉత్తరం ఇస్తాడు. ఎలాంటిది అనంటే మనకు సంతోషాన్ని కలిగించే ఉత్తరం ఇస్తాడు. हे प्रियो, इस वचन में परमेश्वर हमें उत्तर देगा. कैसे वचन बोलने से? शुभ वचन देगा. మన హృదయానికి ఆనందాన్ని కలిగించే ఉత్తరాన్ని ఇస్తాడు.
हमारे हृदय को आनंद देने वाला उत्तर वो देगा। మనము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలం మనకు దొరకలేదనుకోండి, ఎంతో వేదన కలుగుతుంది. जब हम प्रार्थना करते हैं और उस प्रार्थना का प्रतिफल जब हम नहीं पाते हैं तो हम बहुत दुखी हो जाते हैं। మన ప్రార్థనకు తగిన చక్కటి సమాధానం మనకు వచ్చినప్పుడు మన అంతరంగం గంతులు వేస్తుంది. हमारी प्रार्थना के मुताबिक जब हम अच्छा बदला पाते हैं तो हमारा अंतरात्मा उत्साहित होता है। ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా చరిత్ర మనం చాలాసార్లు తలపోసుకుంటూ ఉంటాము. हे प्रियो, पवित्र शास्त्र में हिजकिया के बारे में हम बहुत बार याद करते रहते हैं। ఆయన ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించినప్పుడు वो जब परमेश्वर की उपस्थिति में प्रार्थना किए, विनती किए, ఆ దేవుని వార్తను తీసుకుని వచ్చిన దైవజనుడు నడిమిసాల దాటక మునిపే అతని ప్రార్థనకు మరలా సమాధానం అతడు విన్నాడండి. प्रभु का दास आंगन के बीच तक भी जाने ना पाया था कि यहोवा का वचन उसके पास पहुंचा, उसके प्रार्थना का उत्तर मिला। హిజ్కియా యొద్దకు మరలా ఆ దైవజనుడు వచ్చి చెప్పాడు, నీ కన్నీళ్లు ఆయన చూశాడు, నీ ప్రార్థన ఆయన ఆలకించాడు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడన్న శుభవార్త వెనువెంటనే హిజ్కియాకు చేరిందండి. हिजकिया के पास वापस आकर प्रभु के दास ने कहा, तुम्हारे आंसू को उसने देखा है, तुम्हारे प्रार्थना को उसने सुन लिया है। उसका 15 साल का उम्र बढ़ने का शुभ समाचार प्रार्थना करते ही हिजकिया ने पाया है। వాస్తవంగా దేవుడు ఏమనాలి? నేను ఒక మాట చెప్పాను, ఓ ఆజ్ఞ జారీ చేశాను, దానిని మార్చను, మార్చలేను, ఇలాగా శక్తి కలిగిన దేవుని సన్నిధి నుంచి సమాధానం రావాలి. वास्तव में परमेश्वर को क्या बताना चाहिए? मैं एक आज्ञा दिया हूँ, मैं एक बात बताया हूँ और ये सामर्थ्य परमेश्वर में इस वचन को नहीं बदलूंगा करके बताना चाहिए। కానీ దేవుడు అలాగా అనలేదండి. लेकिन परमेश्वर ने ऐसे नहीं कहा। హిజ్కియా కన్నీరు కార్చగానే हिजकिया के आंसू बहाते ही ఆయన కనికరం చూపించి, वो तरस खाए हैं। హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రార్థించగానే हिजकिया जब दीवार की तरफ मुड़कर प्रार्थना ఆయన మీద किया, జాలి పడ్డాడు, उसके ऊपर तरस खाए हैं వెను వెంటనే సమాధానం ఇచ్చాడు. और सुनते ही उन्होंने जवाब दिया है। ఆ సమాధానం కూడా ఎలాంటిది? वो जवाब भी कैसा जवाब था? సంతోషాన్ని కలిగించే సమాధానం. आनंद देने वाला जवाब था। అతడు ఆనందంతో గంతులు వేయగలిగినటువంటి శుభ సమాచారాన్ని దేవుడు అందించాడండి. और आनंद के साथ कूदने वाले शुभ समाचार को परमेश्वर ने उनको दिया है। ప్రియులారా, ఈ రోజున దేవుని మాటలు వింటున్న నీ బ్రతుకులో అనేక సందర్భాలలో నీవు విన్నపించుకున్న విన్నపానికి ఎవరి దగ్గర సమాధానం రాని పరిస్థితుల్లో ఒకవేళ కన్నీరు కారుస్తూ ఉన్నావేమో. हे प्रियो, आज के दिन परमेश्वर के वचन सुनने वाले तुम्हारे जीवन में बहुत से संदर्भ में तुम्हारे विनतियों का किसी से उत्तर ना पाने की परिस्थिति में शायद आंसू बहा रहे हो। నిశ్చయముగా నా దేవుడు ఈ రోజున నీ మొరకు తగిన సమాధానం అనుగ్రహించునుగాక. निश्चय मेरा परमेश्वर तुम्हारे विनती के बदले में तुम्हें उत्तर दे। నిశ్చయముగా నా దేవుడు నీ కన్నీళ్లకు తగిన క్షేమకరమైనటువంటి సమాధానం నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. निश्चय मेरा परमेश्वर तुम्हारे आंसू के बदले में शुभ समाचार दे। ప్రియులారా, మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే ఆయన ఉత్తరం ఇవ్వడం మాత్రమే కాదు, ఉత్తరం ఇచ్చిన దేవుడు ఎన్నటికి నీ విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు. हे प्रियो, एक और बात मुझे याद दिलाना है। वो क्या है? वो उत्तर देना ही नहीं, उत्तर देने वाला परमेश्वर वो कभी भी नहीं छोड़ने और न त्यागने की वादा करते हैं। యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చదివినప్పుడు यशायाह 41 का 17वां पद వ్రాయబడిన మాటల్ని నేను చదువుతున్నానండి. దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని విడనాడను. जब दीन और दरिद्र लोग जल ढूंढने पर भी ना पाए और उनका तालु प्यास के मारे सूख जाए, मैं यहोवा उनकी विनती सुनूंगा, मैं इस्राएल का परमेश्वर उनको त्याग ना दूंगा। ప్రియులారా, చూడండి, ఈ వాక్యంలో ఆయన ఉత్తరం ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన విడువను ఎడబాయనను వాగ్దానం చేస్తున్నాడు. हे प्रियो, देखिए इस वचन में वो ना सिर्फ हमें उत्तर देने वाले हैं, लेकिन हमें कभी भी त्यागने वाले नहीं है, ना हमें छोड़ने वाले हैं। वचन में लिखा गया है। ఏ నరుడు కూడా ఇంత ఘనమైన వాగ్దానాన్ని చేయలేడండి. कोई भी मनुष्य ऐसे महान वादा नहीं कर सकता है, ఎందుకంటే
ప్రతి మనిషి కూడా ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి మనుగడ కలిగిన వాడే. क्योंकि हर एक मनुष्य तात्कालिक रीति से ही जी रहा है. ఎవరు కూడా అంతం వరకు మనతో నిలిచేవారు లేరండి. कोई भी अंत तक हमारे साथ खड़े रहने वाले नहीं है. ఎవరు కూడా అంతం వరకు మనకు తోడుగా నిలిచే అండగా నిలిచే వ్యక్తులు లేరండి. कोई भी हमारे साथ अंत तक खड़े रहने वाले नहीं है. ఆయన ఒక్కడే ఇమ్మానుయేలు దేవుడు. वो एक ही इम्मानुएल परमेश्वर है. ఆయన ఒక్కడే శాశ్వతుడైన దేవుడు. और वो एक ही अटल परमेश्वर है. ఆదియు అంతమై ఉన్నవాడు. वही आदि और अंत है. అల్ఫా ఒమేగా అయి ఉన్నవాడు. वही अल्फा और ओमेगा है. అంతము వరకు మనకు వెన్నుతట్టి నడిపించగలిగిన నాయకుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. अंत तक हमारे पीठ तपतपा कर ले जाने वाला नायक हाँ एक ही है. वही हमारा नाजरेत परमेश्वर यीशु मसीह है. ఆయన ఎన్నటికీ మనల్ని విడిచేవాడు కాదు, ఎడబాసే దేవుడు కాదండి. वो कभी भी हमें छोड़ने वाले नहीं है, ना कभी त्यागने वाले हैं. పరిశుద్ధ గ్రంథంలో మీరు చదువుతారండి, యెషయా గ్రంథంలో తల్లి తన బిడ్డను మరిచిన మరువను అన్నాడు. पवित्र शास्त्र में हम पढ़ेंगे यशायाह ग्रंथ में माता भले ही अपने बच्चे को भूल जाए लेकिन मैं नहीं भूलूंगा करके लिखा है. కడుపున పుట్టిన బిడ్డని తల్లి ఎలా మరుస్తుందండి? कोख से जन्मे हुए बच्चे को माँ कैसे भूल सकती है? అది జరగని పని. वो नामुमकिन है. ఒకవేళ జరిగినా జరగచ్చేమో కానీ నేను నిన్ను విడువను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ऐसा होना भी संभव हो सकता है लेकिन मैं तुम्हें जो निर्माण किया हूँ मैं कभी छोड़ूंगा नहीं, त्यागूंगा नहीं करके सामर्थ्य परमेश्वर वाचा बांध रहे हैं. పరిశుద్ధ గ్రంథంలో మనస్సే అనే ఒక రాజు ఉన్నాడండి. पवित्र शास्त्र में मनुष्य करके एक राजा है. అతడు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాజుగా అభిషేకించబడ్డాడు. वो जब 12 साल का था तब राजा का अभिषेक पाया था. 12 సంవత్సరాల వయసు అంటే ఎంత అవగాహన ఉంటుంది? 12 साल मतलब कितना समझ रहेगा? మన మధ్యలో 12 సంవత్సరాల పిల్లలు తిరుగుతుంటారు. వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుంది, ఎంత అవగాహన ఉంటుంది, ఎంత వాళ్ళకి ఆ పాలన మీద జ్ఞాన సంపద ఉంటుంది అనేది మనకు తెలుసు. हमारे बीच में 12 साल के बच्चे घूमते रहते हैं. उनको कितने जिम्मेदारी रहता है और कितना शासन के ऊपर, राज्य के ऊपर उनको कितना ज्ञान रहता है हम देख सकते हैं. ఈ మనస్సే అనే రాజు 12 సంవత్సరాలకి రాజు అయినప్పటికీ అతడు కొంతకాలం చక్కగా భయభక్తులు కలిగి తన పితరులను అనుసరించిన ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. అతని రాజ్య పాలన కూడా సుభిక్షతోనే కొనసాగింది. वो मनुष्य राजा 12 साल में ही राजा बनने के बावजूद भी वो कुछ साल भयभक्ति से अपने पितरों का अनुकरण करने वाला व्यक्ति जैसे दिखा और उसका शासन भी उन्नति के पद में आगे बढ़ा है. అతను కొన్ని దినములు గడిచిన తర్వాత బాధాకరమైన విషయం ఏంటంటే అతడు ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి అతడు లోకానుసారమైన వ్యక్తిగా మారిపోయాడు. दुख की बात यह है कि कुछ दिनों के बाद वो आध्यात्मिक मार्ग को छोड़कर वो सांसारिक मार्ग में चलने लगा బహు దైవ విరోధమైన కార్యాలు ప్రారంభించాడండి. और परमेश्वर के विरोध में काम करने लगा. దేవుని హృదయంలో వేదనను కలిగించే కార్యాలు అతడు చేయడం ప్రారంభించాడు. परमेश्वर के हृदय को परेशानी पहुंचाने वाला काम करने लगा. సజీవుడైన దేవుడిని మర్చిపోయాడు. वो जीवित परमेश्वर को भूल गया है జీవము కలిగిన దేవుని మందిరాన్ని और అపవిత్రపరిచాడు. जीवित परमेश्वर के मंदिर को अपवित्र कर दिया है తన కుటుంబీకులను దైవ విరోధమైన కార్యక్రమాల యందు ప్రోత్సహిస్తూ వచ్చాడు. और उनके परिवार के लोगों को परमेश्वर के विरोध के कामों में वो प्रोत्साहित करने लगा है. అతని కుమారులను కూడా దైవ విరోధమైన కార్యముల యందు అతడు నడిపిస్తూ వచ్చిన ఒక మూర్ఖమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా उनके మారిపోయాడు. पुत्रों को भी परमेश्वर के विरोध के कामों में अगुवाई करते हुए मूर्ख स्वभाव के व्यक्ति जैसे बदल गया. ప్రియులారా, కొన్ని సందర్భాలలో మనిషి యొక్క అహంకారం మనిషిని ఎక్కడికి తీసుకుని వెళ్తుందో మనకు తెలియదండి. हे प्रियो, कुछ संदर्भ में मनुष्य का घमंड जो है वो कहाँ लेके जाता है किसी को पता नहीं चलता है. బలంగా ఉన్నాను, దృఢంగా ఉన్నాను అనుకుంటాడు, చేతి నిండా డబ్బు ఉంది అనుకుంటాడు, ఒంటి నిండా ఆరోగ్యం ఉంది అనుకుంటాడు, ఇంటి నిండా జనం ఉన్నారు అనుకుంటాడే కానీ ఇవి ఏవి శాశ్వతం కావని గ్రహించలేని अंधकारंलो अडुगुलु वेस्तुंटाडु। मैं सामर्थ्य हूँ, दृढ़ हूँ करके सोचता है, हाथ में पैसा है करके सोचता है, शरीर में अच्छा स्वास्थ्य है करके सोचता है, घर में अपने सब लोग है करके सोचता है, लेकिन इस बात से अनजान है कि ये सब टलने वाले हैं और उसका कदम अंधकार की ओर बढ़ रहा है। शक्ति सामर्थ्यतुलु एंतवरकु
मनुष्य का सामर्थ्य कितना है మనిషికున్న జ్ఞాన సంపద ఎంతవరకు నిలుస్తుంది? और मनुष्य का ज्ञान संपत्ति कितना तक खड़ा रहता है సర్వశక్తి కలిగిన దేవునికి దూరం అయితే మానవుని మనుగడ ఎలా కొనసాగుతుంది? और सर्वशक्तिमान के विरोध करने से मनुष्य का जीवन कैसे आगे बढ़ेगा। ఇవన్నీ ఆలోచించడానికి మనిషికి కష్టతరమైపోయిందండి. ये सब सोचने के लिए मनुष्य के लिए बहुत मुश्किल हो गया है। ప్రియమైన సహోదరులారా, మానవుడు దేవుని సృష్టి అన్నప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవునికి శిరస్సు వంచి నమస్కరించి అడుగులు వేయడం ఆశీర్వాదకరమండి. हे प्रियो, मनुष्य परमेश्वर के हाथ का काम है तो उस सृष्टिकर्ता को मानकर उनके आगे सिर झुकाकर आगे बढ़ना बहुत कुशल है। కానీ మనస్సే అలా చేయలేదు. लेकिन मनुष्य ऐसे नहीं किया है। అహంకారపు బుద్ధితో విర్రవీగిపోయాడు. घमंड से हुंकारा है దేవుని కృపకు దూరమైపోయాడు. और परमेश्वर के अनुग्रह से दूर हो गया దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. और परमेश्वर की उपस्थिति से दूर हो गया। తనకంటే ఎదురుగా నిలవగలిగిన వ్యక్తులు శక్తులు ఏవి లేవని అతడు అహంకారపు బుద్ధితో అడుగులు వేశాడు. उसके सामने ठहरने वाले कोई शक्ति व्यक्ति नहीं है सोचते हुए वो घमंड से अपना कदम आगे बढ़ा బాధాకరమైన है। విషయం ఏంటంటే दुख भरी बात यह है कि అష్షూరు యొక్క సైన్యం అతన్ని ముట్టడి వేసింది. और अश्शूर की जो सेना है उसे घेर लिया है। పాపం మనస్సే కలలో కూడా అనుకుని ఉండుండు. शायद मनुष्य सपने में भी नहीं सोचा होगा వయసు ఇలాగే ఉంటుందని అనుకుని ఉండుంటాడు. मेरा उम्र ऐसा ही रहेगा करके सोचता हुआ होगा। భుజబలం ధనబలం జనబలం ఎలాగే అంతం వరకు నిలుస్తుందని మోసపోయి ఉంటాడు. और भुजबल धन बल ये सब मेरे साथ अंत तक रहेगा करके वो मुस्कुराया होगा। ఇవన్నీ అతనిని విడిచిపెట్టిన ఒక రోజు వచ్చింది. ये सब छोड़ने का एक दिन आया है। అతడు ఒంటరిగా మిగిలిపోవలసి వచ్చింది. वो अकेले रह गया है అతనికి సహాయ సహకారాలు దూరమైపోయాయి. और उसका सहायता करने वाला सहारा बनने वाला कोई नहीं था। ఇప్పుడు శత్రువులైన అష్షూరు యొక్క సైన్యం అతన్ని ముట్టడి వేసేసింది. और उसके शत्रु अश्शूर की सेना उसे घेर लिया है। అతన్ని బంధించి తీసుకుని వెళ్లి చెరసాల్లో వేసేశారు. उसको कैद करके बंदी गृह में डाल दिया गया है। ఇప్పుడు అతడు బందీ గృహంలో బంధించబడిన వాడై అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ ఆ శ్రమ దినమున ఆ కష్టకాలమందు అతడు తమ దేవునిని గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాప్తుడై ప్రలాపిస్తున్నాడండి. वो अभी बंदी गृह में बंदी बनकर तड़पते तरसते हुए उस क्लेश में उस मुश्किल समय में वो अपने परमेश्वर को याद करते हुए पश्चाताप से पुकार ప్రియమైన रहा है। సహోదరులారా, ఒకవేళ మనుష్య మాత్రులుగా మనమైతే అతనిని అలాంటి వారిని దగ్గరికి కూడా రానివ్వమేమో గాని సర్వశక్తి కలిగిన దేవుడు ఎంత వాత్సల్యత కలిగిన వాడో అనేది ఈ చరిత్రలో మనకు స్పష్టమవుతాది. हे मेरे प्रिय भाइयों, मनुष्य होने के नाते उसको और ऐसे लोगों को शायद हम अपने नजदीक भी आने नहीं देंगे, लेकिन सर्वशक्तिमान परमेश्वर कितना ममतापूर्ण है इस इतिहास में हमें पता चलता है। దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను ఒక్కసారి చదువుతాను, మీరు వినండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా. दूसरा इतिहास 33 का 12वां वचन में पढ़ रहा हूँ। तब संकट में पड़कर वह अपने परमेश्वर यहोवा को मानने लगा और अपने पूर्वजों के परमेश्वर के सामने बहुत दीन हुआ और उससे प्रार्थना की। గమనించండి ప్రియులారా, అతడు శ్రమలో ఉన్నప్పుడు అతడు యెహోవా సన్నిధిలో మొరలిడగా. నిజమేనండి, మనిషికి ఒక శ్రమ కలిగితే గాని తన స్థితి తనకు జ్ఞాపకం వస్తే గాని శక్తి కలిగిన దేవుని వైపు తిరగలేని దుస్థితి రోజున మానవునికి వాటిల్లిందండి. देखिए प्रियो, जब वो क्लेश में था तब परमेश्वर पश्चाताप करते हुए प्रार्थना करने लगा। सही बात है, जब तक मनुष्य को एक क्लेश नहीं आता, जब तक वो मुश्किलों में और तकलीफों में फंस नहीं जाता, तब तक उसको परमेश्वर का याद नहीं आता है। శత్రువు చేతిలో నలిగిపోతూ బంధించబడిన వాడై బంది గృహంలో చేరి ఇప్పుడు అతను కార్చిన కన్నీళ్లు ఎవరు వింటారండి? शत्रु के हाथ में फंसकर बंदी बनकर बंदी गृह में बहाया हुआ आंसू कौन सुनेगा? అన్ని ఉన్నప్పుడేమో అహంకారపు మత్తుతో ఊరేగి जब सब कुछ था तब घमंड से हुंकारा, ఇప్పుడు శ్రమ కలిగినప్పుడు దేవుని వైపు తిరిగి మొరపెట్టుకుంటున్నాడు, అంగలార్చి కన్నీళ్లు కారుస్తున్నాడు. अभी क्लेश में परमेश्वर की ओर मुड़कर विनती करते हुए विलाप करते हुए आंसू बहा रहा है। కానీ అలాంటి దుస్థితిలో ఉన్న వారిని సహితం ఆయన విడనాడిన వాడు కాదు,
ఆయన దాటుకుని వెళ్ళిన వాడు కానే కాదని. लेकिन ऐसी दुर्लभ परिस्थिति में पड़े हुए को भी वो पार करके जाने वाला नहीं है। నా ప్రభు అయిన యేసుక్రీస్తు మనం ఆరాధించే మన దైవం ఎవరు అనంటే, मेरा प्रभु यीशु मसीह, मैं जिसे आराधना कर रहा हूँ वो परमेश्वर कौन है बोलने से ఆ దుస్థితిలో ఉన్న వానిని కూడా దూరం చేసుకొనక ప్రేమతో హక్కున చేర్చుకొని దయతో అతనిని క్షమించి అతనిని మరలా తమ దేశానికి విడిపించి తీసుకుని వెళ్ళిన ఘన చరిత్ర ఇదిగో ఈ వాక్యంలో నేను 13వ వాక్యం చదువుతాను, మీరు ఒక్కసారి ఆలకించండి. ऐसे दुर्लभ परिस्थिति में रहने वालों को भी दूर किए बिना प्रेम से करीब लाकर दया से क्षमा करके उसको फिर से अपने देश में छुड़ा के लौटाया। ऐसे महान इतिहास को इस वचन में देख के मैं 13वां वचन पढ़ रहा हूँ। ఆయనకు మొరలెడగా ఆయన తన విన్నపములను ఆలకించి, ప్రియులారా చూసారండి, 13वां वचन में पढ़ रहा हूँ। तब उसने प्रसन्न होकर उसकी विनती सुनी। అతనిని యెరూషలేమునకు మరలా తమ రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాడట దేవుడు. हे प्रियो, देखिए उसको यरूशलेम में पहुंचाकर उसका राज्य लौटा दिया है मेरा परमेश्वर। అతన్ని మనవులను ఆలకించి उसके विनती को सुन के అలాంటి క్రూరమైన వ్యక్తి యొక్క మనవి కూడా ఆలకించి ऐसे क्रूर व्यक्ति की प्रार्थना को भी उसने स्वीकार किया, అతనికి ఉత్తరం ఇచ్చి उसको जवाब दिया है, అతనికి సమాధానం ఇచ్చి उसको उत्तर दिए हैं। తమ రాజ్యములోనికి మరలా తమ పూర్వ స్థితిలోనికి అతన్ని తీసుకుని వెళ్ళినట్లు ఇదిగో ఈ ఘన చరిత్ర మన కనుల ఎదుట కనబడుతుంది. उसके राज्य लौटा के फिर से उसके पूर्व स्थिति में वापस लेके गए हैं करके इस वचन में हमको दिखाई देता है। మనం ఆరాధించే మన దేవుడు ఎవరయ్యానంటే, हम जिसकी आराधना करते वो परमेश्वर कौन है बोलने से మన మొర ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చి हमारी प्रार्थना सुन के हमको उत्तर दे के మరలా మన పూర్వపు స్థితికి మనల్ని తీసుకుని వెళ్ళుటకు ఇష్టపడిన సర్వశక్తి కలిగిన దయ కలిగిన దేవుడండి. फिर से हमारे पूर्व स्थिति लौटाने की इच्छा करने वाले सर्वशक्तिमान दयालु परमेश्वर है। ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఒకవేళ దేవునికి దూరమై ఉన్నావో, आज आप किस परिस्थिति में परमेश्वर से दूर हो गए हैं, సర్వశక్తి కలిగిన దేవునిని గుర్తించలేని స్థితిలో నీవు ఉన్నావో, सर्वशक्तिमान परमेश्वर को ना पहचाने की स्थिति में तुम हो, దేవునికి నీకును ఎంత ఎడబాటు కలిగి బ్రతుకుతున్నావో, और तुमको और परमेश्वर के बीच में कितना फासला बढ़ा हुआ है। ఇదిగో ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు గుర్తిస్తే, देखिए ये बात सुनते समय अगर तुम अंगीकार करोगे तो కనికరించమని కటాక్షించమని దయ చూపించమని మనస్సే వలె ప్రార్థిస్తే, और दया दिखाने के लिए, तरस दिखाने के लिए, करुणा दिखाने के लिए मनुष्य के जैसा अगर तुम प्रार्थना करोगे तो నిశ్చయముగా నా దేవుడు నిన్ను కటాక్షిస్తాడు. निश्चय मेरा परमेश्वर तुम पर तरस खाएगा, ఆయన కనికరం నీ మీద చూపిస్తాడు. उसकी दया तुम पर दिखाएगा, ఆయన తన జాలిని నీ ఎడల కనపరుస్తాడు. और उसकी दया तुम पर दिखाएगा, కట్టి ఉన్న కట్లను తెంచుతాడు. और तुम्हारे बंधन से वो तुम्हें छुटकारा देगा, బంధించబడిన బంధకాలు విడిపిస్తాడు. और तुम्हारे बंधन को वो तोड़ डालेगा, శత్రు చేతిలో నుంచి విడిపించి और शत्रु के हाथ से छुड़ा के నిన్ను మరలా నీ పూర్వపు స్థితిలోనికి తీసుకుని వెళ్ళి నిన్ను ఘనతాస్పదముగా నిలబెట్టగలిగిన శక్తి కలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. और तुम्हें वापस तुम्हारे पूर्व स्थिति में ले जाके तुम्हें ऊंचे स्थान पर रखने वाला परमेश्वर एक ही है, वही नाजरती यीशु मसीह है। నా ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, పరిశుద్ధ గ్రంథంలో సంసోను అనే ఒక న్యాయాధిపతిని మనం చూస్తామండి. और पवित्र शास्त्र में समसोन करके एक न्यायाधिपति को हम देखते हैं। ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుని చేత పంపబడిన వరపుత్రుడండి. और फिलिस्तियों के हाथ से इस्राएलियों को छुड़ाने के लिए परमेश्वर के द्वारा भेजा गया वर पुत्र था। బాధాకరమైన విషయం అంటే చెప్పనా, दुख भरी बात क्या है मैं बोलूं, ఏ ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి వరపుత్రుడుగా వచ్చాడో, जिस फिलिस्तियों के हाथ से इस्राएलियों को छुड़ाने के लिए एक वरपुत्र जैसे आया था, అదే ఫిలిష్తీయుల చేతిలో అతడు బందీగా బంధించబడిపోయాడండి. वही फिलिस्तियों के हाथ में वो बंदी बनकर बांधा गया था। కాస్త బాధాకరమైన విషయమే. थोड़ा दुख भरी बात है। ఏ ఫిలిష్తీయులను ఎదిరించి జయించి ఓ ఘన విజయాన్ని చేతపట్టుకుని బ్రతకాలను, जिन फिलिस्तियों का सामना करके जय पाके महान जय प्राप्त करके जीना है, అదే ఫిలిష్తీయుల చేతిలో దొరికిపోయాడండి. उसी फिलिस्तियों के हाथ में वो फंस गया था। ఇప్పుడు ఏ స్థితికి అతను దిగజారిపోయాడు? अभी किस स्थिति में वो गिर गया था?
అతనికి బలముగా శక్తిగా ఉన్న నాజీరు చేయబడిన తల వెంట్రుకలు తీసివేయబడ్డాయి. और उसका सामर्थ्य और शक्ति ठहरने वाले नाजिर किया गया, उसके बाल उससे ले लिया गया था. ఇప్పుడు రక్త కన్నీరు కారుస్తూ కూర్చున్నాడు. और अभी खून के आंसू बहा रहा था శత్రువు చేతిలో పరిహాసాస్పదంగా మార్చబడిపోయాడు. और शत्रु के हाथ में वो टट्टों में उड़ाया जा रहा था. కానీ ఇప్పుడు మనం ధ్యానించవలసిన ఒక విషయం చెప్పనా? लेकिन अभी ध्यान करने वाला एक बात मैं बताऊं. ఆ కడవరి కాలమందు కడవరి స్థితిలో और उस अंतिम समय में తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టడం ప్రారంభించాడు. परमेश्वर को वो प्रार्थना करने लगा. ప్రియమైన దేవుని బిడ్డలారా, हे मेरे प्रिय भाइयों, కన్నవాళ్ళు ఒకవేళ దూరంగా ఉండొచ్చేమో కానీ రక్త బంధము చేత ఉన్న ప్రజలు ఒకవేళ అతనిని విడిచిపెట్టి ఉండవచ్చేమో కానీ हमारे पैदा करने वाले और हमारे अपने रिश्तेदार हमें छोड़ के दूर खड़े रह सकते हैं, పరలోకమందున్న తండ్రి అతని చేయి విడిచిపెట్టలేదు. लेकिन स्वर्गीय पिता उसका हाथ नहीं छोड़े हैं. అతని మొరకు కూడా ఆయన ఉత్తరం ఇచ్చాడు. उसके विनती को भी उन्होंने उत्तर दिया है. అతని ప్రార్థనకు కూడా ఆయన జవాబిచ్చాడు. उनके प्रार्थना का भी उन्होंने जवाब दिया है. ఆఖరి క్షణమందు అతడు చేసుకున్న మనవికి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు. और आखिरी क्षण में उनकी विनती का उन्होंने उत्तर दिया है. అతనికి కావలసిన పూర్వపు బలాన్ని ప్రసాదించాడు. और उनको जो शक्ति सामर्थ्य चाहिए था वो पूर्व सामर्थ्य उन्होंने दिया है. ఆఖరి దినమందు అతడు ఏదైతే ప్రభుని అడిగాడో ఆ ఆశ తీర్చిన దేవుడిగా మనకు కనిపిస్తాడు. और आखिरी समय में जो विनती उन्होंने किया है, उनकी आशा को वो तृप्त किए हैं. నా ప్రేమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఇదిగో ఈ మాటలు వింటున్నా నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ కూడా ये बातें जो सुन रहे हो आप, चाहे जिस किसी परिस्थिति में क्यों ना हो, ఎంత ఘోరమైన పాపినైనా రక్షించి కాపాడి హక్కును చేర్చుకునే దేవుడు ఇదిగో ఈ రోజున నీ ఎదుట నిలిచాడు. कितना भी घोर पापी क्यों ना हो, तुम्हारा उद्धार करके बचा के समीप रखने वाला परमेश्वर आज तुम्हारे सामने खड़ा है. నీ హృదయం తెరచి ప్రభుతో ఈ రోజున మాట్లాడుకోగలిగితే, अगर तुम अपना हृदय खोल के परमेश्वर से बातें कर सकोगे तो, అరమర లేకుండా ప్రభుతో నువ్వు వినిపించుకోగలిగితే, अपना हृदय खोल कर अगर विनती कर सकोगे तो నిశ్చయముగా నా దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. निश्चय मेरा परमेश्वर तुमको उत्तर देगा. నిశ్చయముగా నా దేవుడు నీకు జవాబిస్తాడు. निश्चय मेरा परमेश्वर तुमको जवाब देगा. నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆయన మరలా విడిపించి నడిపించి ఘనపరుస్తాడు. निश्चय मेरा परमेश्वर तुमको छुड़ा के चला के वो तुम्हारी अगुवाई करेगा నిన్ను మరలా పూర్వపు స్థితికి తీసుకుని వెళ్తాడు. और तुम्हें फिर से वो पूर्व स्थिति में लेके जाएगा. నీ నోటి నిండా నవ్వు చూస్తాడు. अरे मुंह भर वो हंसी देखेगा. నీ బ్రతుకులో ఎప్పుడు ఎన్నడు ఎక్కడ చూడని ఒక ఆశ్చర్యకరమైన మేలు చేత నిన్ను అలంకరిస్తాడు. और तुम्हारे जीवन में कभी कहीं देखा ना हुआ भलाई से वो तुम्हें तृप्त करेगा. మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? तो चलिए हम प्रभु की उपस्थिति में प्रार्थना करेंगे. తలల నుంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. सिर झुका के आंख बंद करिए, प्रार्थना करते हैं. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు हे చెల్లిస్తున్నాను. जीवाधिपति परमेश्वर, आपको धन्यवाद करते हैं. మహోన్నతుడా మహోపకారి నిన్ను స్తుతిస్తున్నాను స్వామి. हे महान परमेश्वर और महाउपकारी, आपकी धन्यवाद देते हैं परमेश्वर पिता. మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు నాయనా. आप हमें उत्तर देने वाले परमेश्वर हैं క్షేమకరమైన ఉత్తరం ఇచ్చే దేవుడవు స్వామి. और शुभ समाचार देने वाले परमेश्वर है पिता. ఆనాడు మా పితరులకు మీరు ఉత్తరం ఇచ్చి జవాబిచ్చి వాళ్ళని దీవించిన దేవుడవు. उस दिन हमारे पितरों को आप उत्तर दे के जवाब दे के उनको आशीष देने वाले परमेश्वर है. ఈనాడు మేము కూడా రిక్త హస్తాలతో మీ వైపు చేతులెత్తుతున్నాము. और आज हम अपने काली हाथों को आपके सामने उठाते हैं. కనికరించమని వేడుకుంటున్నాము. दया दिखाने के लिए प्रार्थना करते हैं. కృప చూపమని వేడుకొనుచున్నాము. अनुग्रह दिखाने के लिए प्रार्थना करते ఆనాడు हैं. హిజ్కియాను జ్ఞాపకం చేసుకుని నువ్వు ఉత్తరం ఇచ్చినట్లుగా, उस दिन हिजकिय्याह को याद करके उत्तर देने के जैसे, మనస్సేని జ్ఞాపకం చేసుకుని ఉత్తరం ఇచ్చినట్లుగా, और मनुष्य को याद करके उत्तर देने के जैसे, శాంసన్ జ్ఞాపకం చేసుకుని జవాబు ఇచ్చినట్లుగా, शमशोन को याद करके उत्तर देने के जैसे, మీ సన్నిధిలో నిలిచిన మీ బిడ్డలో ఒక్కొక్కరి మిచ్చలు సమర్పిస్తున్నాను. आपकी उपस्थिति में खड़े हुए हर एक बच्चे को आपके हाथ में सौंपते వారి हैं. కన్నీళ్లు తొడవండి, उनके आंसू को पहुंचिए, వారి విజ్ఞాపన ఆలకించండి, उनकी विनती को स्वीकार करिए ఆశ్చర్యకరమైన మేలు చేయండి और నాయనా. आश्चर्यजनक भलाई से उनको भरिए ఈ पिता. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఆశ్చర్యకరమైన సహాయం చేత సాక్షిగా నిలుచున్నట్లుగా సహాయం చేయమని और ये बातें जो सुन रहे हैं उनके जीवन में आश्चर्यजनक सहारा उनको मिलना है करके प्रार्थना करते हुए యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను यीशु తండ్రి. मसीह के नाम से प्रार्थना करते हैं पिता. ఆమేన్. आमीन. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి మరొకసారి మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి
దీవించుగాక. ఆమేన్. प्रभु यीशु मसीह के नाम से और एक बार मैं होसन्ना सेवकाई के तरफ से आप सबको वंदनाएं देता हूँ. प्रभु आपको आशीष दे. आमीन. हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए. पास्टर रमेश, होसन्ना मिनिस्ट्रीज.